కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి సోషల్ మీడియా వేదికగా ఎవరు ఏ పోస్టులు పెట్టినా కూడా దాన్ని కొంత అణిచే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అది మనందరికి కనిపిస్తూ ఉన్నది. దీని మీద రీసెంట్గా ప్రభుత్వం నుంచి ఒక మెమో కూడా విడుదలైనట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఎవరైతే సోషల్ మీడియాలో యాంటీ గవర్నమెంట్కి కానీ ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా కానీ పోస్టులు పెడితే రౌడీ షీట్ వేస్తాం, మన హిస్టరీ షీట్స్ ఓపెన్ చేస్తామని చెప్పి వాళ్ళు ఏదైతే మెమో పంపిరో దానికి ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తూ బక్క జడ్సన్ గారు నిన్న ఇక్కడ నేను కమాండ్ కంట్రోల్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారి యొక్క ఏమేమి కేసులు ఉన్నాయి, ఆయన అసలు ఎట్లా పాల్గొన్నాడు, గతంలో ఎన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద అని చెప్పి నేనే ఒక చార్ట్ ఆయనకు సంబంధించిన హిస్టరీ షీట్ ఓపెన్ చేసి చదివి వినిపిస్తా అని చెప్పి నైట్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆయన అర్ధరాత్రి నుంచి ఇక్కడ పోలీసులు ఆయన నిర్బంధించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. పోలీసులను చూడవచ్చు. ఇప్పుడు బక్క జడ్సన్ గారి ఇంటి దగ్గర ఉన్నాం మనం ప్రజెంట్. ఇక్కడ నైట్ అర్ధరాత్రి నుంచి ఆయనని అదుపులోకి తీసుకొని పోలీసులు ఆయనని ఎక్కడే వెళ్ళనీయకుండా ఇక్కడ హోల్డ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఉదయం కూడా ఆయన బయటికి వెళ్ళే ప్రయత్నం చేసిండు. కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఈయన ఏదైతే షీట్ ఉన్నదో ఈయన దగ్గర రేవంత్ రెడ్డి గారి చిట్టా విప్పుతా అని చెప్పి ఆయన చెప్పిండో దానికి సంబంధించి ఈయనను కూడా ఇక్కడనే అణిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు ఒక పక్క మీడియాను కూడా తీసుకొని లేకుండా, అంటే మీడియాకు కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తూ ఉన్నది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అనేది క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే పోలీసులు కూడా మనల్ని పైకి వెళ్ళనివ్వడం లేదు. మాట్లాడతాం మేము బక్క జడ్సన్ గారితో అంటే కింద కూడా బయట తీసుకుని వచ్చే పరిస్థితి లేదు. ఆయన వాయిస్ తీసుకుంటాం, ఆయన సమస్య తెలుపుతాడు అని చెప్తే దానికి సంబంధించి కూడా వీళ్ళు తీసుకొనియకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అంటే మీడియాను కూడా ఒక పక్క అణిచే ప్రయత్నం చేస్తూ ఉన్నది పోలీస్ శాఖ అని చెప్పి కనిపిస్తూ ఉన్నది. మనం బక్క జడ్సన్ గారికి ఒకసారి లైన్ తీసుకుందాం. అంటే పైకి పోనిస్తలేరు, మనం కింద ఉన్నాం, ఆయనకు సంబంధించి మాట్లాడదాం అసలు ఏంది పరిస్థితి అని చెప్పి. అన్న నమస్తే అన్న, నేను కింద ఉన్నానన్న, లైవ్లో ఉన్నాం మనము. అన్న ఏంటి అన్న పైకి రానివ్వట్లేదు అంటే మాట్లాడే పరిస్థితి కూడా లేదు, ఏంది అసలు ఏం ప్లాన్ చేసిర్రు, ఏంది ఏం నడుస్తూ ఉన్నదన్న? ఏం లేదు బ్రదర్, ఇవాళ మహాటంక్ మనం చూస్తున్నాము అన్న. 89 క్రిమినల్ కేసుని ప్రెజెంటేషన్ చేసిన వీడియో నేను పంపుతా, లాప్తున్నాను వీడియో చేసిన 89 క్రిమినల్ కేసులు ఉంటాయి ఆయన పైన. ఈ రోజు ఆ ముఖ్యమంత్రి జీవో తీస్తాడు. ఈ రోజు మా గురించి మాట్లాడితే రౌడీ షీట్ లో పని చేస్తా అంటాడు, హిస్టరీ షీట్ లో పని చేస్తా అని చెప్తాడు. ఈ రోజు మాట అసలు ఎవరి మీద కేసు ఉంది, ఎవరి క్యారెక్టర్ ఉంది, ఎవరికి క్యారెక్టర్ లేదు, ఎవరు బండబూతులు మాట్లాడుతుండ్రు, ఎవరు చట్ట ప్రకారం పని చేస్తుండ్రు అనేది ఈ రోజు లేకుండా ఈ రోజు పని చేస్తా ఉన్నది. ఇందాక పోలీస్ పెద్ద మనిషి ఒక ఆయన అంటుండే కింద, ఏమండి మన చట్ట ప్రకారం పనిచేస్తుంది, మీరు రూల్ ప్రకారం పనిచేస్తుంది, మీరు ప్రొవోకేట్ చేస్తున్నారు అని అంటుంది. ఈరోజు ఉప్పల్లా గత సంవత్సరము ఉప్పల్లా భరత్ గౌడ్ అనే ఆయన బర్త్డే చేసుకుని కేక్ కట్ చేస్తే అది కేవలం ఫోటో చూసి సుమోటో కింద తీసుకొని ఆయనను జైలుకు పంపారు, సెంట్రల్ జైలుకు పంపారు. నిన్న కతానా అని ప్రపంచ దేశంలో అతి భయంకరమైన తల్వార్ అది పవన్ కళ్యాణ్ చెప్పింది. ఆయననేమో అరెస్ట్ చేయరు, ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు పెంపుడు ఉప ముఖ్యమంత్రి లెక్క ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి. ఇలా హైకోర్టు టికెట్లు పెంచద్దంటది, ఈ రోజు టికెట్లు పెంచి అమ్మిపిస్తుంది ప్రభుత్వం దగ్గర ఉండి అమ్మిపిస్తుంది. అంటే నేను చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తుండ్రు అని అంటున్నాను. హోంమంత్రి నీ భార్య బిడ్డలకు గొడుగు మోపించుకుంటారు పోలీసులతో. అర్థమైందా? ఈ రోజు పోలీసులు చేయాల్సిన డ్యూటీ వాళ్ళతో చేపిస్తలేరు మీరు. ఈ రోజు గరీబులను అనగదొక్కే పని ఈ రోజు చేస్తా ఉంది. యూరియా రైతులు యూరియా అడిగితే తీసుకుపోయి కేసులు పెట్టి జోల్లో పెడతారు. మనకొచ్చారు రైతులు వాళ్ళ గురించి మా భూములు లాక్కోవద్దని చెప్పి, వాళ్ళ భూములు లాక్కోవద్దని రోజు ఎక్కితే అర్ధరాత్రి పోయి ఊర్ల పైన స్వేరా విహారం చేసి వాళ్ళకు కొట్టిపించి ఈ రోజు కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు తెలంగాణ ఉన్నది. ఇవన్నిటిని కూడా సోషల్ మీడియా ద్వారా ఈ రోజు పెద్ద ఛానల్ మొత్తం గాజులు వేసుకొని ఇంట్లో పండుకొని ఎవరు తైలాలు ఇచ్చేటోళ్ళ మడుగులు వచ్చుకుంటే ఈరోజు పుచ్చుకున్న పరిస్థితులలో ఈరోజు సోషల్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఈరోజు కొంతెత్తి మాట్లాడుతూ ఉంటే ఈ రోజు వాళ్ళని విలన్ల లెక్క దొంగల లెక్క చూసే పరిస్థితి ఈ రోజు ఉన్నది. ఈ రోజు ఇంతకుముందు కింద సీఏ గారు ఐడి కార్డు అడుగుతుండ్రు, ఐడి కార్డు అడుగుతున్న దానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. సోషల్ మీడియా అంటే ఎవరు, ఈ రోజు నెటిజన్ అంటే ఎవరు? ఈ రోజు తెలంగాణ 4 కోట్ల మంది జనంలా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి ఈ రోజు యూట్యూబరే. అర్థమైందా? ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ రోజు ఏది నెటిజనే. కాబట్టి ఎవరు ఏమన్నా మాట్లాడచ్చు, ఎవరు దాని మీద ఇది చేయొచ్చు, కానీ దాని పరిధిలోపి మాట్లాడు. దాని పరిధిలో మేము మాట్లాడుతాం, నువ్వు మాట్లాడు. రేవంత్ రెడ్డి గారు బండబూతులు మాట్లాడుతాడు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అర్థమైందా? ఈ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఈ రోజు చూస్తా ఉంటారు. ఈ రోజు భరత్ గౌడ్కి ఒక చట్టం నడుస్తుంది,
పవన్ కళ్యాణ్ ఒక చట్టం నడుస్తుంది, ఈరోజు హైడ్రా కామన్ మ్యాన్ ఒక చట్టం నడుస్తుంది, ఇదో వాసవ్యానికి ఇది ప్రెస్టేజ్ వానికి రేవంత్ రెడ్డి అన్నకు హైడ్రా ఒక తీరుగా ఈరోజు పనిచేస్తా ఉంటది. ఈరోజు ఎందుకు రకరకాల చట్టాలు పనిచేస్తున్నాయి, రకరకాల మన హోటల్లో పోతే ఏసీ గది ఏసీ వాళ్ళకు ఒకటి మామూలు వాళ్ళకు ఒకటి ఉంటుంది చూసినావా, ఆ విధంగా ఇక్కడ క్లాస్ వైజ్ గా ఈ రోజు ఇక్కడ చట్టం అనేది అమలు చేస్తా ఉన్నాం. కాబట్టి నేను చెప్తున్నా, బరాబర్ మేము ప్రశ్నిస్తాం, బరాబర్ అడుగుతాం, బరాబర్ నిలదీస్తాం, బరాబర్ రేవంత్ రెడ్డి అనేటువంటి ఏంటో ఈ సమాజానికి చూపెడతాం. అదేందా బట్టలి ఈ రోజు బట్టలిప్పి రోడ్డు పైన నిలబెట్టే పరిస్థితికి ఈ రోజు నేను ఒక వీడియో తయారు చేసి మీడియా సోదరులందరికీ నేను పంపుతున్నా. అందులో అసలు ఏంది ఆయన దృష్టి ఐడియాలజీ అంటే సంచులు మోసుడు ఐడియాలజీ అని, బ్యాగులు మోసుడు ఐడియాలజీ, క్యారింగ్ గూడ్స్ ఈజ్ ఐడియాలజీ అని ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తారు. ఈ రోజు నేను కాంగ్రెస్ పైన నౌకరీ చేస్తున్నా అని చెప్తాడు, బీజేపీలో నేను స్కూల్ చదివినా అని చెప్తాడు, టీడీపీలో నేను కాలేజీకి పోయినా అని చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ నౌకరీ చేస్తున్నా అని చెప్తాడు. అటువంటి వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ మన ఐడియాలజీ గురించి మాట్లాడేది, అటువంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్రాన్ని పాలిస్తున్నది. నిరుద్యోగుల గురించి మాట్లాడితే వాళ్ళు ప్రశ్నించే చెప్తే మొత్తము దాన్ని మొత్తం వంకర తింకర తిప్పి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అడిగింది ఒకటే, నేను చెప్పేది ఒకటి. ఈ రోజు 29వ జీవో తీసుకొచ్చి ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువకులు మొత్తం వాళ్ళ గలాలు తెంపింది, ఈ రోజు వాళ్ళ గొంతులు తెంపింది, కుట్కెలు తెంపింది. మాట్లాడేటోళ్ళు లేరు, అడిగేటోళ్ళు లేరు. సామాజిక మాధ్యమం ద్వారా మేము ప్రశ్నిస్తే రౌడీ షీట్లు పెడితే హిస్టరీ షీట్లు పెడితే, రౌడీ షీట్ ఎవరి మీద ఉండాలో నేను చూపెడుతున్నా, హిస్టరీ షీట్ ఎవరి మీద ఉందో నేను. వీటన్నిటి అర్హుడు ఎవరనంటే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా ఉండడానికి ఏ అర్హత లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది లార్జెస్ట్ డెమోక్రసీ పార్టీ కాంగ్రెస్ పార్టీ, లార్జెస్ట్ ఎథికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, లార్జెస్ట్ ఐడియాలజీ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు ఒక క్రిమినల్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి కూర్చోబెట్టినట్టు ఎందుకో ఐడియాలజీ నాకు అర్థం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది క్యారింగ్ బ్యాగ్స్ ఐడియాలజీ అంటే ఈ రోజు ఏఐసీసీకి కాంగ్రెస్ పార్టీ కూడా పంచులు మోసేటోళ్ళ ఐడియాలజీ, పంచులు మోసడానికి ముఖ్యమంత్రి జనాన్ని చంపినా పర్వాలే, ఇండ్లు కూలగొట్టినా పర్వాలే, రైతులు కొట్టినా పర్వాలే, వాళ్ళ భూములు తీసుకున్నా పర్వాలే, నిరుద్యోగులను ఇబ్బంది పాలు చేసినా పర్వాలేదు, నిరుద్యోగులను రోడ్డు ఎక్కించినా పర్వాలే, ఉద్యమకాలను తీసుకొని జైలు వేసినా పర్వాలే, ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నడిచేవడంతో నిలబడి తలవారు తిప్పినా పర్వాలే. సవాల్ చేస్తుంది మన చట్టానికి ఉప ముఖ్యమంత్రి, ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి. మీరు నన్ను ఏం బీకలేరు, తలవారు తిప్పినా నన్ను ఏం బీకలేరు. అదేదా ఈ తెలంగాణలో తిప్పితే మేము జైల్లో ఏర్పిస్తాం, మమ్మల్ని చేస్తే పీకనికి ఏ చట్టం లేదని చెప్పి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి ఒకడు ఉన్నోడు ఈ రోజు బాజాప్తా ఎల్బీ స్టేడియం స్టేజ్ మీద నిలబడి సవాల్ విసిరి ఈ రోజు తలవారు తిప్పుతుంటే ఏం పీకిలో రేవంత్ రెడ్డి నా సొంటుని పట్టుకొని. అర్థమైందా? నేను 6 ప్యాక్ నా 7 ప్యాక్ నా సింగిల్ ప్యాక్ గా నా మీద ఈ రోజు పోలీసులను పెట్టి ఈ రోజు బయటికి రాకుండా ఎంత నిర్బంధం చేసి ఈ రోజు నేను బయటికి వెళ్ళకుండా గేట్ల కాడ బయటికి పోయేటప్పుడు గేట్ల కాడ ఆపుకుంటా ఈ రోజు వాళ్ళు పని చేస్తారు. వాళ్ళు చేయాల్సిన డ్యూటీ చేయనీయకుండా, చేయాల్సిన పని చేయకుండా, ఏ పని అయితే చేయకూడదో అటువంటి పని ఈ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేపించే పరిస్థితి. అదేనా అంటే ఒక పక్క అధిష్టానం ఏమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు, ఈడనేమో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నది తెలంగాణలో. ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఫైనల్గా? రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రోజు రాహుల్ గాంధీ అవమానపరుస్తుండ్రు, రాజ్యాంగాన్ని అవమానపరుస్తుంది, రాజ్యాంగాన్ని నమ్ముకుంటుండే ఈ రోజు రాహుల్ గాంధీ అని అర్థమైపోతున్నా. 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నా, పోలీసులు ఇంకా కాంగ్రెస్ నాయకునిగా నన్ను గుర్తిస్తుండ్రు. అయినా కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తలేదు. ఎక్కడ ఎన్నికలు ఉన్నాయో అక్కడ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాం. అదేందా అక్కడ సిడబ్ల్యూసి మీటింగ్ వెళ్తారు, అలా జనాన్ని పిచ్చోళ్ళని తయారు చేస్తారు, అలా బైకులు నడుపుతారు, స్కూటర్లు నడుపుతారు. అర్థమైందా? కామన్ మ్యాన్ తో కూర్చొని అన్నం తింటారు. అక్కడ అధికారం రాగానే అక్కడికి వెళ్ళి పీకుతారు. ఇక మళ్ళీ ముఖాల కూడా చూడాలి. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఈ రోజు అశోక్ నగర్ కనబడుతుంది, సిటీ లైబ్రరీ కనబడది, నిరుద్యోగులు కనబడరు. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలు కనబడరు. ఒక దిక్కు బీసీ రిజర్వేషన్ తీసుకొస్తాడు, బీసీల కోసం నిలబడతా అంటారు, బీసీ రిజర్వేషన్ తో ఎన్నికలు పోతా అంటారు. 29 జీవో తీసుకొచ్చి బీసీల గొంతు, ఎస్సీల గొంతు, ఎస్టీల గొంతు, మైనార్టీల గొంతు కసా కోసేస్తారు. ఇంత మించి అన్యాయం ఏమున్నది? ఈయన ముఖ్యమంత్రి ఈ రోజు కేంద్రంలో ఉన్నది ఏఐసిసి, వాళ్ళు రారు, వాళ్ళు మాట్లాడారు, మనతో నిలబడరు. ఈ రోజు మొత్తం గాలికి వదిలేసారు, బతికితే బతుకుంటే ఫస్ట్ రావుండ్రు అని చెప్పి జనాన్ని తెలంగాణ ప్రజలను వదిలేశారు. కాబట్టి దాని గురించి ప్రశ్నిస్తే నిలదీస్తే రౌడీ షీట్లు పెడతా, హిస్టరీ షీట్లు పెడతా అని అంటారు. నీ హిస్టరీ తెరుస్తా అంటారు. నేను ఓపెన్ గా చెప్తున్నా, రేవంత్ రెడ్డి మహా అంటే అరెస్ట్ చేస్తారు కావచ్చు, కేసులు పెడతారు కావచ్చు, వీలైతే 4 దెబ్బలు కొట్టిపిస్తారు కావచ్చు, అంత మించి ఏం బీకలేదు. రేపు ఆపోజిషన్ వస్తే కుక్కలు నక్కలు కూడా బీకలేదు. కాబట్టి ఖచ్చితంగా సమాజం ప్రతి ఒక్కరు ఎన్ని టీవీలలో వస్తే అన్ని
సోషల్ మీడియాలలో ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ జీవోను మాత్రం ఇమ్మీడియట్గా కొట్టేయాల్సిన అవసరం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. రైట్, ఇది పరిస్థితి. నిజంగా చూసుకుంటే ఇప్పుడు చేతుల కెమెరాలు ఉన్నాయి, రిపోర్టర్ల చేతుల లోగోలు ఉన్నాయి, అయినా కూడా ఐడి కార్డులు చూపించండి, మీరు రిపోర్టర్లు కాదని డౌట్ వస్తుంది, మీరు కెమెరామెన్లు కాదని డౌట్ వస్తుంది, మీది మీడియా ఛానల్ కాదని డౌట్ వస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ప్రజాస్వామ్యం ఉందా? కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ గారు అక్కడ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, హాస్టళ్ళు తిరుగుతూ ఉన్నారు, స్కూళ్ళు తిరుగుతూ ఉన్నారు, కానీ తెలంగాణలో మాత్రం అదే కాంగ్రెస్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు దీన్ని ఆ రాజ్యాంగాన్ని కాలరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని బొందబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా మరి మీకు తెలీదా? నిజంగా ప్రభుత్వానికి తెలీదా ఎవరు ఏంది అని చెప్పి? తెలియదా? ఆ మాత్రం తెలియకుండా ప్రజాస్వామ్యంలో అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది కదా, దాన్ని కూడా యూజ్ చేసుకుంటున్నారు కదా, దానికి సంబంధించి మీకు ఏం రావట్లేవా? ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఏంది అని చెప్పి ప్రతి చిట్టా మీ దగ్గర ఉంటుంది కదా, దానికి సంబంధించి ఈరోజు మీడియా గొంతు కూడా నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది. చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. ఇక్కడ బక్క జడ్సన్ గారిని కూడా పైనుంచి కిందికి కూడా రానిచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. దాన్ని నిజంగా ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్కరూ ఈ మెమో మీద ఖండించాల్సిన అవసరం ఉన్నది. సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. దీన్ని ప్రభుత్వం కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకుంటే ఒక మీడియాను అనిస్తే ఇంకో మీడియాను వందల యూట్యూబ్ ఛానళ్ళు పుట్టుకొస్తూ ఉంటాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రశ్నించకుండా కూడా యూట్యూబ్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, ఈ వేదికగా ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పి గుర్తుపెట్టుకోండి. మీడియా కూడా ప్రభుత్వం కూడా అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తాం.